హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చుక్కల ముగ్గులొచ్చో లేదా డిజైన్స్ ముగ్గులు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇలా డిజైన్స్ లాగా అప్పటికప్పుడు ఊహించుకొని ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఊహించుకొని ముగ్గు పెట్టడం అంటే పిచ్చి పిచ్చిగా కాదనమాట. ఏది ఎక్కడ సెట్ అవుతుంది, ఏ ఫ్లవర్ ఎక్కడ సెట్ అవుతుంది అలా అని చెప్పి పెట్టడం. ఎలా పడితే అలా కాదు. ఆ ముగ్గుకు ఒక అందం అనేది ఉంటుంది కదా ముగ్గు పెట్టిన తర్వాత. సో అలా అనమాట. నాకైతే ఒక పిచ్చి ఉందనమాట. బయటికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, ఇంకా ఎవరు వాకిట్లో అయినా ముగ్గు చూస్తే చాలు, ఇంకా అది బాగుందనుకోండి వెంటనే నా మైండ్లో అది పడిపోతుంది. సో నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డేనే ఆ ముగ్గు వేసిస్తా. ఆ చుక్కల ముగ్గు కానివ్వండి, లేకపోతే ఇలా డిజైన్స్ అయినా కానివ్వండి. సో నాకైతే మొక్కలన్నా ఇలా ముగ్గులన్నా వేరే వాళ్ళ దగ్గర చూసి తెచ్చుకోవడము, ఆ మొక్క లేకపోతే ఇట్లా ముగ్గులు వేసుకోవడము చాలా ఇష్టం. ఎక్కువ శాతం అయితే ముగ్గులు చూస్తూ ఉంటా, మొక్కలు చూస్తూ ఉంటా. ముగ్గులైతే పట్టేస్తానన్నమాట అంతే. ఇంకా నాకైతే చాలా ముగ్గులైతే వచ్చు. పెద్ద పెద్దవి చుక్కలవి గానీ, ఇంకా అన్ని రకాలుగా వచ్చు. నాకు ఇలా డిజైన్స్ లాగా వేసుకోవడం, సింపుల్‌గా, న్యాచురల్‌గా చాలా ఇష్టం. ఈ రకంగా వేసుకోవడం అంటే. సో మీకు కూడా అలాంటి పిచ్చుందా? ఎవరు వాకిట్లో అయినా ముగ్గు నచ్చితే వెంటనే ట్రై చేయడం తెల్లారిన. సో అదనమాట. నాకైతే ఈ ఆలోచన కూడా లేదు. ఇట్లా సింపుల్‌గా పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా దీంట్లోనే చూసారు కదా ఫ్లవర్స్ అయితే యాడ్ చేసినాననమాట. చాలా నచ్చింది నా ముగ్గు నాకైతే. ఇంకా పండగలప్పుడైతే అంటే సంక్రాంతి అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు అప్పుడైతే పెద్దగా వేసుకుంటా మంచిగా. ఇంకా నార్మల్ డేస్‌లలో అయితే నాకిలా సింపుల్‌గా ఉండడం, న్యాచురల్‌గా ఉండడం అయితే చాలా ఇష్టమనమాట. అందుకని ఇట్లా సింపుల్‌గా పెట్టేసుకుంటూ ఉంటా ఎంత పెద్ద వాకిలున్నా. సో చూసారు కదా, మొత్తానికి నా ముగ్గయితే ఇలా ఉందనమాట. ఇంకా దాంట్లోనే పసుపు, కుంకుమ పెట్టుకుంటే ఇంకా కలర్‌గా కనిపిస్తది ఆ ముగ్గు ఎంత సింపుల్‌గా ఉన్నా. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్